హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే చామగడ్డ పులుసుతో వచ్చానండి. అదేంటి చామగడ్డ పులుసు అంటుంది అనుకున్నారా? అదే అండి. ఆహ్, అదేంటంటే అందరూ మామూలుగా టమాటో పులుసుకి చింతపండు యూజ్ చేస్తూ ఉంటారు. నేనేంటంటే టమాటోస్ కొంచెం ప్యూరీని మనం పులుసులోకి యూజ్ చేస్తున్నామండి. అంటే అది చాలామందికి కూడా చింతపండు పులుపు అనేది పడక ఈ చామగడ్డ పులుపు గానీ, అంటే ఇంకా వేరే ఏదైనా పులుసులు గానీ ఎలా తీసుకోవాలి అనే ప్రాసెస్ చాలా తక్కువ తెలుస్తుందండి. సో, ఆ వేలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! ముందుగా మనం చామగడ్డని మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 టమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని అవి మంచిగా గోలిన తర్వాత దాంట్లోకి మనం పసుపు, అల్లం పేస్ట్, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మన ధనియా పొడి ఉంటుంది కదండీ! అది కొంచెం అది వేసేసుకొని పోపులో మంచిగా గోలిన తర్వాత మనం ఈ ఉడికించుకున్న ఇవి కూడా వేసుకోవాలండి. కొంచెం కల్యమాకు కూడా వేసుకోవాలి. మెయిన్ మనకి పులుపు కూరల్లో ఏంటంటే కల్యమాకుతోనే ఫ్లేవర్. కల్యమాకు అండ్ జీలకర్ర మెంతుల పొడి అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ 2 ఉన్నాయంటే మాత్రం పులుసు అనేది అదిరిపోతుంది. ఇంకా అంతే. ఏ పులుసులోకైనా మీరు ఈ చామగడ్డ పులుసు ప్లేస్లో టమాటోతో ఎలాంటి పులుసులైనా పెట్టుకోవచ్చు. అది జస్ట్ ఏంటంటే మనకి చింతపండు పులుపు రాకపోయినా మీరు ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. సేమ్ ఉంటుందండి. ఒకసారి చేశాక మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా! ఇలా గోలిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం వేసేసుకొని కొద్దిగా కలబెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి కారం కూడా కొంచెం పచ్చదనం పోతుందనమాట. ఇలా 2 నిమిషాలు మూత పెట్టేసుకొని చూసేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీ ఉంది కదా, టమాటా ప్యూరీ. సో, దాన్ని మనం అందులో వేసేసుకొని మంచిగా మెత్తగా మనం పులుసు కదా ఎలా మరిగించుకుంటామో అలా మరిగించుకోవాలండి. అంతే, చాలా సింపుల్. ఓన్లీ చింతపండు ప్లేస్లో మనం టమాటో ప్యూరీ అండి. చూస్తున్నారు కదా, పులుపు అనేది ఇలా ఉంటే సరిపోతుంది. అసలు టేస్ట్ మాత్రం ఇంకా ఇది తిన్న వాళ్ళు ఇంకా అది మర్చిపోతారు. నేను గ్యారంటీ. ఒకసారి మీరు చేసి ట్రై చేసి చూడండి. కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది చూసుకోండి, సరిపోతుంది. ఇంకొంచెం మీరు ప్యూర్ అనేది మెత్తగా పట్టుకున్నా సరిపోతుంది. మీ పులుపుని పట్టుకొని ఇంకొక టమాటో ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుందండి. అంతే, సింపుల్. ఫైనల్గా మనం కొంచెం కలిమాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉంచేసి ఆఖరిలో జీలకర్ర మెంతుల పొడి వేసేసుకుంటే మనకి టమాటా చామగడ్డ పులుసు రెడీ అయిపోతుందండి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వంటలు కావాలనుకుంటే క్విక్ అండ్ ఈజీగా నా ఛానల్ని విజిట్ చేయండి. చూసినారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మీరు ఒకసారి డౌట్ లేకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న వంటకాలేనండి. ఇది కాకపోతే కొంచెం ఇప్పటి వాళ్ళకి గుర్తు తెలుసుకోవడానికి కొంచెం యూట్యూబ్లోకి రాగానే చూడడానికి ఈజీగా ఉంటుందని చేసి చూపించడం అంతే. Thanks for watching.